హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు 4 ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులను దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలను ఒక్కొక్క రైతుకు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా తెలంగాణ ప్రభుత్వం గత నెల 26వ తారీఖున డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇక 4 ఎకరాల వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక నిధులు కొరత అయితే ఉందన్నమాట. అంటే దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయని చెప్పింది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది. ఇక మరొక 6,000 కోట్ల రూపాయలను సిద్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే జమ చేయాల్సి ఉందన్నమాట. ఇక ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇక ఎప్పటి నుంచి 4 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఇక ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి, ఎన్ని ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు షేర్ చేయడం వల్ల వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక QR కోడ్ ఇస్తున్నాను. అలాగే గత వీడియోలో మీకు ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చాను. ఎవరైనా సరే మీరు నాకు సహాయం చేయాలి, అలాంటి వికలాంగులను ఆదుకోవాలి, ఎంతో కొంత మనం ఖర్చు పెట్టే దాంట్లో ఎంతో కొంత మాలాంటి వారికి హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయొచ్చు. మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా మనం డబ్బులు వృధా అయిపోతూ ఉంటాయి. మాలాంటి వికలాంగులకు సహాయం చేస్తే దేవుడు అంతా మంచి చేస్తాడు. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా కూడా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేసి సహాయం చేసే విధంగా కూడా ప్రోత్సహించండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క అప్డేట్ను అంటే ఈ యొక్క QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి మీ ఫోన్పే ద్వారా. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు ఏ చిన్న అప్డేట్ను కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అన్ని 6,000 రూపాయలను విడుదల చేసేందుకు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల పైచిలకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా ద్వారా 8,000 కోట్ల రూపాయలను వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత వారం నుంచి కూడా అంటే గత 15 రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక గత 15 రోజుల నుంచి డబ్బులు పడుతూ ఉన్నా కూడా చాలామంది రైతులకి ఏంటంటే ఇంకా డబ్బులు పడలేదని కొంతమంది, అలాగే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం
డబ్బులు విడుదల చేసింది కనుక చూసుకుంటే కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా డబ్బులు పడ్డాయి. ఇంకా మనకు డబ్బులు పడాల్సినటువంటి ఎకరాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ చూసుకుంటే కేవలం 30 లక్షలు అంటే 18 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి రైతుల ఖాతాల్లో కూడా ఇక డబ్బులు అనేది జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటి వరకు చూస్తే మనకు గత నెల 26 నుంచి మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం నిన్నటి వరకు కూడా కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే వేసింది. ఇక ఈరోజు రేపు కూడా 3 ఎకరాల వారికే డబ్బులు పడతాయని, తర్వాత మనకు 4 ఎకరాల వారికి వచ్చే వారం నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి, ఈరోజు మంగళవారం, వచ్చే సోమవారం నుంచి కూడా 4 ఎకరాల వారికి డబ్బులు పడతాయని, అప్పటి వరకు కూడా కేవలం 3 ఎకరాల వారికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాల వారికి 18,000 రూపాయలు జమ అవుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఢిల్లీలో మీడియా చిట్చాట్లో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరికైతే అర్హత ఉందో ఆ రైతుకు రైతు భరోసా డబ్బులు పడకుండా విషయమే లేదు, తప్పకుండా వారికి డబ్బులు అనేది జమ అయిపోతుంది. ఇక వచ్చే నెల 31 వరకు కూడా రైతులకి యొక్క రైతు భరోసా నిధులు జమ అవుతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా అనుకున్నట్లుగానే రైతులకు గతంలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినా కూడా ఆర్థిక కారణాల వల్ల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల తప్పకుండా 3,000 రూపాయలు తగ్గించి 12,000 రూపాయలకు తీసుకొచ్చాం. ఇక గత ప్రభుత్వంలో కేవలం 10,000 రూపాయలు ఇస్తే మనం మరొక 2,000 రూపాయలు పెంచి ఈ రైతు భరోసాను అందిస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇంకా చాలామంది డబ్బులు పడలేదని అంటున్నారు. నేను ఎన్నో వీడియోల నుంచి చెప్తూనే ఉన్నాను, డబ్బులు పడని రైతులంతా కూడా మీ ఏఈఓ గారిని కలిసి లేకపోతే ఏఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకొని, ముఖ్యంగా కొన్ని చిన్న కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఈ డబ్బులు పడకపోవడానికి. ఒకటి ఈకేవైసీ చేసుకోవడం, లేకపోతే 2 బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం, ఇలా కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ కొన్ని కారణాల వల్ల అకౌంట్లోకి డబ్బులు జమ కాకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొంతమందికి ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా నమోదు అవ్వడం వల్ల, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా నమోదు అవ్వడం వల్ల ఇలా ఏంటంటే అంటే మనకు బ్యాంకు పాస్ పుస్తకంలో ఒక పేరు ఉంటుంది, ఇక ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది. ఈ బ్యాంకు మరియు ఆధార్లో పేరు అనేది మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా పైసలు అయితే పడవన్నమాట. మీరు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తారో అప్పుడు ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉంటుందో బ్యాంక్ అకౌంట్లో కూడా అదే పేరు ఉండేటట్టు మీరు చూసుకోవాలి. అలా గనక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి రైతున గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు కూడా 3 ఎకరాలకు డబ్బులు పడుతూనే ఉన్నాయి. ఇక వచ్చే సోమవారం నుంచి కూడా 4 ఎకరాల వారికి డబ్బులు వేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు నేరుగా మీ ఏఈఓ గారిని కలిసి ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదనే విషయాన్ని తెలుసుకుని మీరు యొక్క డబ్బులు జమ అయ్యేటట్టు మళ్ళీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా, ఒక రైతును కూడా వదిలిపెట్టకుండా మేము పైసలు అయితే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు తప్పకుండా ఆ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. ప్రతి రైతుకు కూడా డబ్బులు పడుతున్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే పొందండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా నిధులను అయితే పొందండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ చేయడానికి అవకాశం ఉంది. వచ్చే నెల 31 వరకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి. ఇక 4 ఎకరాల వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. డబ్బులు సమకూర్చుకొని 4 ఎకరాల వారికి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు అయితే మీకు జమ చేయబోతోంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.